ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఇప్పుడు దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కన్న తండ్రికి, పరలోక తండ్రికి మన విషయంలో కొన్ని ఆశలు ఉంటాయి. మన పరలోకపు తండ్రికి మన విషయంలో కొన్ని ఆశలు ఉంటాయి కాదు, ఉన్నాయి. ఆ ఆశలు మన విషయంలో, ఆ ఆశలు తనకి తీరాలని ఆయన ఎంతో కోరుతున్నాడు. ఇది నిజం. వాటిల్లో మొట్టమొదటిది, మనం మహిమపరచబడాలనేది ఆయన ఆశ. మనం ఘనపరచబడాలి అనేది ఆయన ఆశ. ఇది నిజం. సహజంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి అని మనం నేర్చుకున్నది. దేవుణ్ణి మన జీవితం ద్వారా, పాటల ద్వారా, సువార్త ద్వారా, మన జీవితం ద్వారా అంటే ఇతరులకు దేవుని ప్రేమ చూపుట ద్వారా, సహించుట ద్వారా, త్యాగం చేయుట ద్వారా, ఓర్పు సహనములను చూపుట ద్వారా, తగ్గింపు ద్వారా, ప్రేమ ద్వారా ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి అనేది లేఖనం నుండి మనం నేర్చుకున్న సత్యం. అయితే పరిశుద్ధ గ్రంథపు లోపలి పొరల్లో బాగున్నది. మనం నేర్చుకున్నది దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుణ్ణి మనం మహింపరచాలి అనే జనుల మధ్యలో. అది నిజమే. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న నా తండ్రి మహింపరచబడునని యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇతరులు దేవుణ్ణి మహింపరచాలంటే, దేవుని పిల్లలమని చెప్పబడుతున్న మన జీవిత విధానం క్రమంగా వారికి కనబడితే, అందులో దైవిక ప్రేమ, తగ్గింపు, దీన మనసు, త్యాగం, దయ, దానం, దాతృత్వం, మంచితనం, ఆశను నిగ్రహించుకొని బ్రతకడం మొదలైన శుభ లక్షణాలు మనలో కనబడితే, మనకి ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి, ఎవరు ఇలా మనల్ని చెక్కింది అని ఆలోచించి మనం ఎవరిని సేవిస్తున్నామో ఆ దేవుణ్ణి అన్యజనులు మహింపరుస్తారు. నిజంగా ఆ దేవుని బట్టే నీకు ఇంత మంచి లక్షణాలు అబ్బినాయి అయ్యా అని మనల్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తారు. అది దేవుణ్ణి మహింపరచడం అంటే. అయితే మన కోరిక అది. మనం మన సమస్త విషయాల ద్వారా దేవుణ్ణి మహింపరచాలనేది మన కోరిక. ఒక సత్క్రైస్తవుడి కోరిక, ఒక యథార్థమైన భక్తిపరుడి కోరిక అదే అయి ఉంటుంది. ఏవై ఉంటుంది? నేను ఏ విధం చేతనైనా నా దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనుకుంటాం. రెండవది, వాళ్ళని ప్రస్తుతిస్తాం, ప్రశంసిస్తాం. మూడవది, వారి గురించి అందరూ మంచిగా అనుకోవాలని కోరుకుంటాం. మనం ప్రేమించే వారిని గురించి నలుగురు, ఇప్పుడు షాలేం రాజు అంటే మీకు అభిమానం ఉంది, నన్ను గురించి జనం నలుగురు మంచిగా అనుకోవాలని కోరుకుంటారా, బాగా తిట్టాలని కోరుకుంటారా? మంచిగా అనుకోవాలని కోరుకుంటారు, తిట్టాలని ఎందుకు కోరుకుంటారు కదా? ఒకవేళ ఎవడన్నా నన్ను తిడితే కూడా మీ మనసు గాయపడిపోద్ది. వాడు అందుబాటులో దొరికితే తలా ఒక తన్ను దన్నాలనిపించింది.
అవునా? ఎందుకు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. సో మీకు ఏదైనా ఛాన్స్ వస్తే నా గురించి 10 మందికి మంచిగానే చెప్తారు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. నా గురించి ఒక శుభకరమైన విషయాలే మీరు 10 మందికి పంచుకుంటారు. ఎందుకు? అలా ఇతరులకు చెప్పి తద్వారా నన్ను ఘనపరచాలనేది మీ అభిలాష. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. అంటే మాట వరుసగా చెప్పాను సుమా. ఏమో నిజంగా ప్రేమిస్తున్నారో ఏడిచేవాళ్ళు అనుకుంటున్నారు, నాకేం తెలుసు. చెబుతున్నాను మాట వరుస. అయితే ఇట్లాగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక మనం ఏం చేసి కూడా ఆయన్ని మయంపరచాలని మన హృదయం కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఒక వ్యక్తికి మనం దానం చేసినప్పుడు లేదా ఒక వ్యక్తికి ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమ పొందిన వ్యక్తి దేవుణ్ణి మయంపరచాలని అనుకుంటాం. ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని గనపరిస్తే వెంటనే మనం ఆయనకు ఆపాదిస్తాం. బా అయ్యా ఎంత మంచి బుద్ధి, చాలామందిని చూశాను కానీ ఇలాంటి మంచోడిని చూడలేదయ్యా నేను అని ఎవరైనా నిన్నంటే వెంటనే ఏంటనుకుంటున్నావు మరి అని నువ్వు అనవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి. వెంటనే ఆ మహిమని దేవునికి ఆపాదిస్తావు. ఏమంటావు? నేను మామూలుగా అందరిలాంటి వాడిని అమ్మా, అందరిలాంటి వాడిని అయ్యా, కానీ నాకు ఈ మంచి బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది యేసయ్య వల్ల కలిగింది, అది నా పరలోక తండ్రి వల్ల కలిగింది. ఇదంతా దేవుని దయ. ఇదంతా ఎవరి దయ? దేవుని దయ. దేవుడు ఆయన కృపతో నాకు అనుగ్రహించిన ధన్యత, అంతే తప్ప నాదేం లేదు. అప్పుడు ఈ మహిమ ఎక్కడికి పోతుంది? అట్లాగా ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా తడుముకోకుండా నువ్వు చేసే పని ఏంటంటే, జనం నిన్ను ఘనపరిస్తే వెంటనే నువ్వు దాన్ని దేవుడికి ఆపాదిస్తావు. ఆపాదించాలి, మనం స్వీకరించకూడదు. అది దేవునిది. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కనుక నీకు చెప్పే పనే లేదు. ఎవరు ఏ విధంగా నిన్ను మెచ్చుకున్నా సరే, బా ఎంత బాగా మాట్లాడావు దేవుని మాటలు, నిజంగా బాగుంది అంటే ఆయనది, నాది కాదు. అబ్బా ఎంత బాగా పాడావు దేవుని పాట, అబ్బో నాది కాదు. ఆ స్వరం ఇచ్చింది, ఆ జ్ఞానం ఇచ్చింది ఆయనకే మహిమ. ప్రైజ్ ది లార్డ్. అట్లాగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తనకి ఏది వచ్చినా సరే ముందు దేవుణ్ణి ఆపాదిస్తాడు, దేవునికి ఆపాదిస్తాడు, దేవుని గుర్తు చేసుకుంటాడు, దేవుని కనపరుచుకుంటాడు, దేవుని మయంపరుచుకుంటాడు. తన ప్రార్థన అదే ఉంటుంది, తన హృదయంలో తీవ్రమైన కోరిక కూడా అదే ఉంటుంది. దేవుణ్ణి మయంపరచాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి. అందరూ నన్ను బట్టి దేవుణ్ణే కనెక్ట్ అవ్వాలి అని దేవుణ్ణి ప్రేమించే గుండె అలా కొట్టుకుంటుంది. ఇప్పుడు ఇన్ని ఆకర్షణలు, ఇన్ని ప్రతికూలతలు నిండినటువంటి ఈ ప్రపంచంలో ఉండి ఏ కొంచెం ఘనత వచ్చినా వెంటనే తనకు ఆపాదించుకునేటువంటి మనుషుల మధ్యలో ఉండి సమస్తాన్ని దేవునికే ఆపాదిస్తూ దేవుని మహిమను కోరుతున్న మనం దేవుని చేత నిర్లక్ష్యం చేయబడతామా? దేవుని చేత అశ్రద్ధ చేయబడతామా? ప్రేమిస్తున్నాం కాబట్టి ఏదొచ్చినా ఆయన్ని మయంపరచాలని ఇంతగా మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యపరుస్తాడా, అశ్రద్ధ చేస్తాడా? పొర్రపాటును కూడా చెయ్యడు. ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా మనమేమో ఆయన్ని మయంపరచాలని, ఆయన్ని ప్రేమించి ఆయన్ని మయంపరచాలని, ఆయన్ని గణపరచాలని మనం వెతుక్కుంటా ఉంటే ఆయన మనసు చూడు, ఆయన బుద్ధి చూడు. ఆయన తన మహిమను వెతకడట, ఆయన పిల్లలైన మన మహిమను వెతుకుతాడట. దేవునికి మహిమ. ఆయన తన ఘనతను పట్టించుకోడట, తన పిల్లలను ఘనపరచాలని ఇష్టపడతాడట. నాకేం తెలుసు, బైబిల్లో ఉంది, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని లేదు. సరే అది పక్కన పెట్టు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆ మాటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారిని మహిమపరచెను అని ఉంది. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడట.
మమ్మల్ని మయంపరచడం ఏంటి ప్రభువా? మేమంతా కలిసి నిన్ను మయంపరచాలి కానీ నువ్వు మా మహిమను వెతకటం ఏమిటి? నువ్వు మా ఘనతను వెతకటం ఏమిటి? ప్రియులారా, ఇప్పుడు మీరు 2 వచనాలు చదివారు. ఒకటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు అనుకోండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగండి. 16వ వచనం చూడు. మనుషులు మీ సత్క్రియలను చూచి ఆ. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఆ. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ సత్క్రియలు మన ప్రయాస అంతా ఎవరిని మయంపరచడానికి? దేవుణ్ణి మయంపరచడానికి. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. మనం ఆయన్ని లవ్ చేస్తున్నాం. ఎవరిని? దేవుణ్ణి లవ్ చేస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం మన మహిమను పట్టించుకోం. మనకి ఎవడన్నా మహిమ ఇచ్చినా కూడా ఆ మహిమ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం. నాదేముందయ్యా ఒట్టి సుంఠాని, ఆయన నన్ను ఇలా చేసింది, నేను ఏదన్నా కలిగి ఉన్నానంటే అదంతా నా తండ్రి దయా అని తీసుకెళ్ళి ఆయనకు ఆపాదిస్తాం. సరే, మనం ఎలా ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అన్న మాటకి ఇప్పుడు మీరు చూశారు. ఆయన మనల్ని మయంపరచాలని చూస్తున్నాడు. ఇది ప్రేమలో ఉన్న శుభ లక్షణం. మట్టి పురుగులు మనమే ఇంత ప్రేమను కలిగి ఉంటే మనకంటే ఎంత ప్రేమ ఉందో అంచనా వేయలేము ఆయన ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని రాస్తుంది. మనం ఎంత ప్రేమించామో అది పక్కన పెడితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడట. చదవబడిన ఈ వచనాల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టశక్తులను నా తండ్రి యేసు నామములో బంధించును గాక. ఆయన తన స్వరమును మనకు వినిపించుగాక. ఆమేన్. రైట్. ఎటుపోయే కోరిక ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. దేవుడి కోరిక ఏంటంటే, అరే మీరందరూ కలిసి నన్ను మయంపరచాలి అబ్బాయి, అమ్మా మీరందరూ కలిసి నన్ను మయంపరచాలి, మీరు నన్ను మయంపరుస్తూ ఉంటే నేను మయం పొందుతూ ఉంటాను, అది సంగతి అని అనేవాడు కాదు ఆయన. నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా ఆయన ఘనుడే. నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా ఆయన ఘనుడే. ఈ విశ్వ నిర్మాత, ఈ జగద్ రక్షకుడు, ఆయన సార్వభౌముడు. నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా కోటాను కోట్ల దూతలు ఆయన్ని ఘనపరుస్తానే ఉన్నారు. సర్వ ప్రకృతి ఆయన్ని సన్నుతిస్తానే ఉంది. అందులో సత్యమెరిగిన నువ్వు కూడా ఆయన్ని ఘనపరచకుండా ఉండలేవు. నీ హృదయం కూడా ఆయన్ని ప్రేమించింది కనుక ఎప్పుడూ ఆయన్ని ఘనపరచాలని ఆశిస్తుంది. ఆయన ఘనత నీ చెవిన పడితే అది నీకెంతో మాధుర్యంగా ఉంటుంది. ఎవరైనా దేవుడు ఇంత గొప్పవాడని ప్రభువుని గురించి మాట్లాడుతుంటే నీ అడుగులు ఆగిపోతాయి అక్కడే. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక. ఆయన్ని ఘనపరిచి ఎవరైనా మాట్లాడుతుంటే నీ అడుగులు ఇక కథలో అవన్నీ వినాలనిపించింది. ఎవరైనా ఆయన నామాన్ని దూషిస్తుంటే అది నీకు కర్ణ కఠోరంగా ఉంటుంది, వినలేవు, తట్టుకోలేవు, బాధ వచ్చేస్తుంది. ఇదంతా దేన్ని బట్టి లక్షణాలు కలుగుతున్నాయంటే దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి. ఇప్పుడు ఇదే ప్రేమ, ఇంతకంటే ఎక్కువైన ప్రేమ దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. మనమన్నా అప్పుడప్పుడు రుజువు చేస్తాము. కొన్ని సందర్భాల్లో దేవుడైతే ఎల్లప్పుడూ మన ఎడల తన ప్రేమను రుజువు చేస్తానే ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఏది మంచోళ్ళమై ఉన్నప్పుడు కాదు, మనం పెద్ద మనుషులమై ఉన్నప్పుడు కాదు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా చెడిన స్థితిలో ఉండగానే, మనం ఇంకా తండ్రిని గుర్తించని స్థితిలో ఉండగానే ఆయన తన అద్వితీయ కుమారుని అదిగో ఆ సిలువలో మన కోసము, మన పాపముల నిమిత్తము బలి పశువుగా అప్పగించాడు. ఎప్పుడు? మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మనం నశించకుండానట్లు, మనం నరకం తప్పించుకునే మార్గం యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు దొరుకుతుంది గనక ఆ యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు.
ఆ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించేశాడు. ఆయన రక్తం ద్వారా మనందరికీ రక్షణ మార్గాన్ని చూపించాడు. ఎప్పుడు మనం మారినప్పుడా, మారక మునిపేనా? మనం మంచివాళ్ళం అయినప్పుడా, లేకపోతే చెడుతనంలో బ్రతుకుతున్నప్పుడేనా? యా, మనం ఇంకా పాపిష్టులమై ఉండగానే, మనం ఇంకా చెడిపోయిన స్థితిలో ఉండగానే, మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉండగానే దేవుడు తన ప్రేమ చూపించాడు. చూడండి, మనందరి రక్షణ కొరకు ద్వారాన్ని తెరిచి దారిని వేశాడు. ఏనాటికైనా నా పిల్లలు నా వైపు తిరుగుతారు, తిరిగిన నాడు తండ్రి అంటే, ఇదిగో పిల్లలారా రక్షణ మార్గం అని చూపించడానికి నేను ముందే వారికి దారి వేస్తానని డిసైడ్ చేశాడు, దారి వేశాడు. ఇప్పుడు మరి నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిత్యము ఆయన మయంపరచాలని ఆశిస్తావు, ఘనపరచాలని ఆశిస్తావు, అందరూ ఆయన్ని పొగడాలి, మయంపరచాలని ఆశిస్తావు. మరి ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు మరి దేవుడికి ఏం ఆశలు కలుగుతాయో ఈ పందాలు అని కొంచెం ఆలోచించు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడి విషయంలో జనం ఎలా స్పందించాలని నువ్వు ఆశిస్తావో, నిన్ను ప్రేమించే దేవుడు కూడా ఈ భూజనులే కాదు, తన ప్రపంచంలో ఉన్న దూతలు కూడా నిన్ను కొనియాడాలని దేవుడు ఆశిస్తాడు, నిన్ను ఘనపరచాలని, నిన్ను మహిమపరచాలని. ఇప్పుడు ఈ భూప్రపంచంలో మనం ఉన్నాం, ఇక్కడ ఉన్న మనుషులంతా దేవుణ్ణి మహిమపరచాలని మనం ఆశిస్తున్నాం. మరి ఆయన ఉన్న ప్రపంచంలో అక్కడ కూడా దూతల సమూహం ఉంది, కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. వాళ్ళందరి ఎదుట మనం ఘనంగా ఉండాలి, మనం ఘనపరచబడాలని దేవుడు వెతుకుతున్నాడు. ఇది వాస్తవ సత్యం, ఇది పచ్చి నిజం. మనము మన అవతారం, మనకి ఘనత, మనకి మహిమనా అని అనకండి. నిజంగా దేవుడు అలా కోరుతున్నాడని మీకు 2 వచనాల్లో సాక్ష్యం చూపించాను. సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాననే మాట స్పష్టంగానే రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. అది చదువు నాన్న. 30వ వచనం చివరి భాగం ఉంది. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు, అదేదనగా నన్ను ఘనపరచు వారు నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. చాలు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు. అయ్యా, నువ్వు మమ్మల్ని ఘనపరచాలనుకుంటున్నావా? అయ్యా, నువ్వెక్కడా, మేమెక్కడా? నువ్వు యోగ్యుడివయ్యా, మా చేత ఘనత పొందడానికి యోగ్యుడివయ్యా. నువ్వు నీతిమంతుడవు, పవిత్రుడవు, పరిశుద్ధుడవు, ప్రేమగలవాడవు, సత్యవంతుడవు, నిజాయితీపరుడవు, ఏ పాపము లోపము లేని పరిపూర్ణుడవు. నువ్వు మంచివాడవయ్యా, ఘనత పొందడానికి నువ్వు అర్హుడివి, యోగ్యుడివి దేవా. నువ్వు మమ్మల్ని కనపరచాలని వెతకడం ఏంటి? అసలు నీ అంతటి వ్యక్తి ఏముంది మా దగ్గర? కాదయ్యా, నువ్వు కనపరచడానికి ఏ కోశానన్నా మంచి ఉందా? ఏదన్నా ఒక కొలత చెప్పు యేసయ్యా. పరలోక తండ్రి, నువ్వు మమ్మల్ని కనపరచడానికి ఏదన్నా ఒక కొలత చెప్పవయ్యా. అవన్నీ కాదు, నేను మిమ్మల్ని కనపరచాలంటాడు ఆయన. ఎందుకంటే ప్రేమను బట్టి ఇది వాస్తవమే. మన గురించి పరలోకంలో సంభాషణ జరిగిద్ది అంటే మీరు నమ్మగలరా? నిజం అది కూడా. మరి మన గురించి పరలోకంలో సంభాషణ జరిగిద్ది అంటే నమ్మగలరా? నమ్మలేరు, కానీ నమ్మాలి. పనికిమాలిన ఆహాబు గురించే సంభాషణ జరిగినప్పుడు నీ గురించి నా గురించి జరగదా? ఏమండి, ఒకరోజు చెప్పండి. అహాబు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోవున్నట్లు అతడిని ఎవరు ప్రేరేపిస్తారు అని పెద్ద మీటింగే పెట్టాడు పరలోకంలో. పరలోక సైన్య సమూహము తండ్రి సింహాసనం చుట్టూ సమకూడి కొందరు ఇలాగున కొందరు అలాగున చెబితే ఒక ఆత్మ ఆయన ఎదుటికి వచ్చి, అహాబు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోవున్నట్లు నేను అతన్ని ప్రేరేపించేదను అన్నాడు. ఎలా ప్రేరేపిస్తావని అడిగితే, నేను వెళ్ళి వాళ్ళ ప్రవక్తల నోట, అతడు ఎవరినైతే నమ్ముతున్నాడో ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా కూర్చుంటా పోయి. యుద్ధంలో జయం రాదు,
అది నీకు నాకు తెలుసు. కానీ ఆ ప్రవక్తల నోట్లో నేను కూర్చొని యుద్ధంలో నీకు జయం వచ్చిందని చెప్పిస్తా. అప్పుడు చచ్చినట్టు పోతాడు వాడే. అలాగూ చేసి నీవు జయం పొందుదుగాక పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అహబు భూమి మీదోడా పరలోకంలో వాడా? పెద్దగా చెప్పాలి. మరి భూమి మీద ఉన్న ఈ మట్టి పురుగును గురించి కోటాను కోట్ల లోకాలను సృష్టించిన సృష్టికర్త సంభాషించడం ఏమిటి? సరే, ఏబు సంగతి చెప్పండి. ఏబు ఒక సామాన్య మానవుడు, మట్టి పురుగా కాదా? నీతో పాటు నాతో పాటు ఒక సామాన్య మానవుడే కదా. కానీ ఏబు గురించి సాతాను ముందు ఎత్తాడా లేదా? చెప్పండి. ఏమని? ఏబును ఘనపరిచి మాట్లాడతాడు. అతడు న్యాయవర్తనుడును యథార్థవంతుడును యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడును అయి ఉన్నాడు. భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు. అంత పెద్ద దేవుడు ఈ చిన్న ఏబుని గురించి మాట్లాడటం ఏమిటి? సరే, వదిలేసేయండి. దానియేలు మనుషుడా కాదా? మట్టిపురుగా కాదా? నీలాంటి నాలాంటి వ్యక్తే కదా. కానీ ఈ దానియేలు గురించి గాబ్రియేలుతో మాట్లాడుతున్నాడు. గాబ్రియేలు వెళ్ళు, నాకు బహుప్రియుడైన దానియేలు అదుగో సాష్టాంగపడున్నాడు. తన ప్రార్థనకు జవాబివ్వమని నా దాసుడు కోరుతున్నాడు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు, తెలుసు కదా నీకు. పోయి ఆ దర్శన భావం నా దాసుడైన దానియేలుకు, బహుప్రియుడైన దానియేలుకు బయలుపరచవయా పో అని గాబ్రియేలుని పంపించాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? దానియేలుని గురించి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అని రాస్తుంది. అంతేకాదు, ఆయన సముఖమున జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము కూడా రాయబడుతుంది అన్నాడు. దేవుని ప్రేమించేటువంటి భక్తిపరులు ఒకరితో ఒకళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటుంటే దేవుడు విని ఆ మాటలను గ్రంథస్థం చేయిస్తాడట. ఎందుకంటే మాట్లాడుకుంటున్న వాళ్ళు సామాన్యులు కాదు. మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు, భూమి మీద దేవుని పిల్లలు. దేవునికి మహిమ. ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ గాబ్రియేలుకే చెప్పి పంపిస్తాడు మరియమ్మకు సువర్తమానం అందించమని. మళ్ళా గాబ్రియేలుకే చెప్పి పంపిస్తాడు జకర్యాకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనే కొడుకు పుడతాడు, చెప్పవయా పోయి అని. ఇంత మనుషులతోనే డీల్ చేస్తున్నాడు అన్ని విషయాలు. యేసు పుట్టినప్పుడు దూతకు చెప్పాడు పోయి గొర్రెల కాపర్లకు తెలియజేయమని. ఇవన్నీ మనకు తెలిసినయే. ఇదంతా మనుషుల గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. మనుషుల గురించి అంటే నిన్ను గురించి, నన్ను గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇది నమ్మాలండి, ముమ్మాటికి నమ్మాలి. ఇది వాస్తవం. ఇంకా చెప్పాలంటే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగునని యేసయ్య చెప్పాడు. అంటే భూమి మీద ఒక పాపాత్ముడు లేక పాపాత్మురాలు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే, దూతలారా సంతోషించి ఆనందించండి, ఈరోజు భూమి మీద ఉన్న నా పిల్లలలో ఒక బిడ్డ నన్ను తెలుసుకొని నా వైపు తిరిగాడు, నా వైపు తిరిగింది అని అక్కడ పండగ ప్రకటిస్తాడట. సంతోషించండి, ఇంకా ఎప్పటికంటే ఎక్కువ సంతోషించండి అని చెప్తాడట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడండి? పట్టుకొని 4 బాదాడా? క్రొవ్విన దూడను వధించండి, సంతోషించండి, పనులాపేసేయండి, ఈరోజు అందరి డ్యూటీలకి సెలవు. ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయాడు అనుకున్న నా కుమారుడు తిరిగి బ్రతికాడు, ఈరోజు పనులన్నీ బ్రేక్, సంతోషించండి, ఆనందించండి అని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పండగ చేసినట్టు భూమి మీద చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 15:7. అటువలే మారు మనసు అక్కర్లని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసయ్య. దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థం కావాలంటే, మన గురించి దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు.
మన గురించి దేవుడు అక్కడ సంభాషణలు జరుపుతున్నాడు. కానీ మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటో మనకు తెలుసు. మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక వేస్ట్ గాడిని, నేను ఒక వేస్ట్ గత్తెని, నాది ఒక బతుకేనా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు నా గురించి బాధపడేవాళ్ళు కనీసం అయ్యో అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నా బతుకు ఎందుకు బతకాలి, ఇది ఒక దరిద్రపు జీవితం, ఎవరి ప్రేమకు నోచుకొని దిక్కుమాలిన జీవితం, ఎప్పుడూ అగచాట్ల మారి జీవితం, సుఖము సంతోషం ఆనందం లేని పనికి మాలిన పాపిష్టి జీవితం, ఏందో ఈ బతుకు, అందరికీ అందరూ ఉన్నారు, నాకే ఎవరు, అందరిని అర్థం చేసుకుంటున్నారు, నన్ను ఎవడో. ఇదంతా మన ఏడుపు, అవునా కాదా? కాదా? మరి ఇప్పుడు ముందు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ఏమంటావు? మరి ముందు చెప్పిన మాటలను బట్టి ఏమంటావమ్మా? ఎవరు నీ గురించి ఆలోచించరా, ఎవరు నీ గురించి చింతించరా, ఎవరు నీ గురించి పట్టించుకోరా, ఎవరు నిన్ను ప్రేమించరా, ఎవరు నిన్ను అర్థం చేసుకోరా. అయ్యయ్యయ్యో, నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రియమైన కుమారుని బలి ఇచ్చిన పరలోకపు తండ్రి నీ కోసం అక్కడుండి చూస్తున్నాడు నిన్ను. లోకం మొత్తం నిన్ను మర్చిపోయినా మర్చిపోకుండా నీ వైపు నిరంతరం కాచుకొని చూస్తానే ఉన్నాడు. ఆయన గమనిస్తానే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తానే ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. అది లేఖనాల్లో రాయించాడు. ప్రియులారా, నమ్మాలి కదండి, ముందు ఈ విషయాలు నమ్మాలి కదా. ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెంటాడాడే, ఆయన్ని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో మరణకరమైన అపాయాల నుంచి నిన్ను కాపాడాడే, ఆయన్ని పట్టించుకోకుండా లోకానుసారిగా తిరుగుతున్నప్పుడే నిన్ను వెంటాడి నిరంతరం నిన్ను కాచుకున్నాడే, కాపాడుకున్నాడే. మరి ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన మహిమను వెతుకుతున్న ఈ దినాన నిన్ను అశ్రద్ధ చేస్తాడా దేవుడు? అలా అనుకోవచ్చా? అది బుద్ధిహీనత కదూ? అది బుద్ధిహీనత కాదా? అవునా? 100% అది బుద్ధిహీనత, పొరపాటు. ఎప్పుడన్నా నాకు ఆ బాధ కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవే: నా కుమారుడా, ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ నా గురించి ఆలోచించట్లేదు, మరి ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు, అందరూ జూనియర్స్, పిల్ల బ్యాచ్ అయిపోయారు అందరూ. ఎవరు వచ్చినా నా నుంచి ఒక మాట పొందగోరుతారు కానీ నాతో సమవుజ్జిగా మాట్లాడేటువంటి అంతస్తులో లేరు అని కొంతమందిని గురించి నువ్వు బాధపడుతున్నావు రబ్బాయే. మరి నీ గురించి నేను ఉన్నాను కదా, నీ గురించి ఆలోచించేదానికి, ఆలోచన చెప్పేదానికి, సంభాషించేదానికి, నువ్వు మాట్లాడుకోవడానికి, నీతో నేను మాట్లాడుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు అట్లా ఇబ్బంది పడతావు అని ఆయన నాతో మాట్లాడినప్పుడు పాడుకున్న పాట అది. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తర్వాత తులువనైన నాకు ఇంత విలువ కలిగి
తిరిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని తులువనైన నా